ఒక బిడ్డకి 10,000 రూపాయల బట్టలు కొనిపెట్టి ఇంకో బిడ్డకి తను ఇష్టపడిందే కొనిపెడతాం మనం. అది 6,000 అయిందనుకోండి. తర్వాత ఇంటర్నల్ ఫీలింగ్ వస్తుంది. దానికి 10,000 కొనిపెట్టారు, నాకు 6,000 కొనిపెట్టారు. అంటే ఇంకో 4,000 నాకు రావాలని లెక్కేస్తే తప్పించి నేను కోరుకున్నదే నాకు కొనిపెట్టారు కదా అని అనుకోదు. ఇది బిడ్డలకు సంబంధించినటువంటిదే ఉంటది. అదే కదా అక్క చెల్లెల గొడవలు, అన్న తమ్ముల గొడవలు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మన 2 తెలుగు రాష్ట్రాలు ఇద్దరు మహానాయకుల యొక్క చెల్లెళ్ళు గొడవలు చూస్తున్నాం కదా. అంత చేసినా కూడా వాళ్ళకే ఆ ఫీలింగ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉంటది. ఇప్పుడు ఇంకోటి ఏమైపోతుందంటే పవర్ లోకి రావడం వల్ల ఒక పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు కార్యకర్తలు నువ్వు మమేకమవు జనంలో అంటున్నాడు. నేను వెళ్తాను, నాకు జనసేన కార్యకర్త ఏంది పని, గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఏదైనా పని అన్న కొంచెం ఒకసారి ఎంఆర్ఓ చెప్పి ఒక సర్టిఫికేట్ ఇప్పించి అన్నాడు. ఇతను వెళ్తే ఎంఆర్ఓ జనసేన బెలవరి సార్ రండి కూర్చోండి టీ తాగండి, ఒకసారి ఎమ్మెల్యేతో చెప్పించండి, లేకపోతే టీడీపీ నాయకుడితో చెప్పించండి అంటాడు. హెడ్ 10 కూటమిలో భాగస్వామి అంటే కానీ హెడ్ ఆయన సార్ అంటాడు. అంతే మరి. ఇది సహజంగా జరుగుతుంది. అక్కడ వీళ్ళు అది అవమానంగా ఫీల్ అయితే కుదరదు. అవును, అది మన ధర్మం అని చెప్పుకోవాలి. అది పించింగ్ ఉంటది. కానీ అలాగే ఎన్ని అవమానాలు పడాలి, అది అవమానం అని ఎందుకు అనుకోవాలా? ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పిలిచి మర్యాద ఇస్తున్నాడు కదా, అది ఎందుకు అనుకోకూడదు? కానీ జనసేన